ఈరోజు మన సబ్స్క్రైబర్ ఒకరు రిక్వెస్ట్ చేసిన రెసిపీని మీ అందరి కోసం చేస్తున్నాను. ఇలానే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి, తప్పకుండా ట్రై చేస్తాను. బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఫుల్ మసాలా ఫ్లేవర్తో ఈ మటన్ కీమా ముట్టీలు చూస్తూనే నోరూరుతుంది. ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా మటన్ కీమా ముట్టీలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివర్లో కీమా ఉండలు అస్సలు విరగకుండా ఉండే చిన్న టిప్ కూడా చెప్తాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిత. మరి మటన్ కీమా ముట్టీలు చేసేద్దామా? అందుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక 500 గ్రాముల మటన్ కీమాను ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 6 ఇలాచి, 1 స్టార్ అనాస పువ్వు, 4 లవంగ, 2 ఇంచి దాల్చిన చెక్క, 5 ఎండుమిర్చి, 6 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి పెట్టుకోవాలి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, ఒక చిన్న ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకోవాలి. 2 స్పూన్స్ పుట్నాల పప్పులు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం పొడి, ఉప్పు తగినంత, 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న కట్ట కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి వేయడం వల్ల మన మటన్ ముట్టీలు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మన మటన్ ముట్టీలకు కావాల్సిన మసాలా మిక్సీ పట్టుకుందాం. ఎండుమిర్చి, ధనియాలు, చెక్క లవంగ, ఇలాచి, స్టార్ అనాస పువ్వు, గసగసాలు, జీలకర్ర, కొబ్బరి పొడి, పుట్నాల పప్పులు ఇవి వేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే ఇవి మన మటన్ ముట్టీలు విరిగిపోకుండా రావడానికి బైండింగ్కు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాను. మళ్ళీ కూడా వేసేటివి ఉన్నాయి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్నాక అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఇప్పుడు మాత్రం ఇవి కచాపచాగా పట్టుకోవాలి. ఉల్లిగడ్డలు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి. ఊరికే ఫ్లేవర్ కోసం ఒక చిన్న ఉల్లిగడ్డ వేయండి. ఎక్కువ వేసామంటే మన కీమా లూజ్గా అయిపోయి మనకు ఉండలు చేసుకోవడానికి కుదరదు. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కీమా మేకర్ తీసుకొని అందులో మటన్ వేసుకోవాలి. మటన్ కీమా వేసుకున్నాక మనం పట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మన కీమా మసాలా మొత్తం కలిసేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కాస్త మిక్సీ పట్టుకున్నాక ఉప్పు, పసుపు, కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మన మటన్ కీమా రెడీ అయిపోయింది. ఇలా కీమా మేకరే ఉండనవసరం లేదు, మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ఇలా మన కీమా మసాలా అంతా మిక్స్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఇలా మనం వేసుకున్న మసాలాలన్నీ కీమాకు పట్టి ఈ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా చెయ్యి అద్దుకొని ఇప్పుడు మనకు ఎంత సైజు బాల్స్ కావాలో అంత తీసుకొని ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. బాల్స్ రౌండ్గా రావటం లేదు అనిపిస్తే మరొకసారి చేయిని ఆయిల్లో అద్దుకొని చేయాలి. ఇలా అన్నీ రౌండ్గా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా లోతుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా వేసాక 2 నిమిషాలు గరిట పెట్టి తిప్పొద్దు. ఎందుకంటే వెంటనే తిప్పితే మన ఉండలు ఊడిపోతాయి. ఇలా వెంటనే తిప్పకుండా ఉండడం, మిక్సీ పట్టేటప్పుడు పుట్నాలు వేయడం మర్చిపోకండి. ఇదే నేను మీకు చివర చెప్తానన్న టిప్. ఇలా లో ఫ్లేమ్లో జాగ్రత్తగా కలుపుతూ వేపుకోవాలి.
ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. చూసారా, ఒక్క ముట్టి కూడా ఊడిపోలేదు. అలా నేను చెప్పిన ప్రకారం జాగ్రత్తగా చేసుకుంటే ఒక్క ముట్టి కూడా ఊడిపోదు. ఇవి పక్కన పెట్టుకొని మరొక వాయి వేసుకుందాం. ఇప్పుడు మంట హైలో పెట్టుకుందాం, ఎందుకంటే ఒక వాయి వేగింది కాబట్టి ఆయిల్ చల్లగా అయిపోయి ఉంటుంది. ఇవన్నీ వేసాక మళ్ళీ మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇందాకట్లాగే నిదానంగా వేపుకోవాలి. అండి, ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయో. అంతేనండి, మన మటన్ కీమా మొట్టీలు రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ స్మెల్కే నోరు ఊరిపోతుంది. చూడండి, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి. వీటిని టీ టైంలో స్నాక్స్గా కానీ మింట్ చట్నీలో కానీ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మన మటన్ ముట్టీలు మింట్ చట్నీతో చాయ్తో ఈవినింగ్ టైం స్నాక్స్కు సూపర్ కాంబినేషన్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మన ముట్టీలలో మసాలా ఫ్లేవరు ప్రతి బైట్కు అద్భుతంగా వస్తుంది. టీలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.